శ్రీ గురుభ్యో నమ. ఈ దేవీ నవరాత్రుల్లో అత్యంత విశేషంగా చెప్పినటువంటి ఆరాధనలు రెండు. ఒకటి సప్తశతీ పారాయణం, రెండవది లక్ష్మీనారాయణ హృదయ పారాయణం. ఆశ్వినే మాసిచ శుక్లపక్షే రమోత్సవే సన్నిహితే సుభక్త్యా పఠేత్ తథైకోత్తరవార వృద్ధ్యా లభేత్స సవర్ణమయీం సువృష్టిం. ఎవరైతే ఈ నవరాత్రుల్లో ఏకోత్తర వార వృద్ధిగా, అంటే పాడ్యమి రోజు 1, విదే రోజు 2, తదే రోజు 3, అదేవిధంగా దశమి రోజు 10, పౌర్ణిమ రోజు 15, ఈ విధంగా లక్ష్మీనారాయణ హృదయ పారాయణాలు చేస్తూ వస్తారో వాళ్లకు ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కటాక్షలు కలుగుతాయి అనుకుని శాస్త్రవచనం ఉన్నది. అందువలన ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత చండీ పారాయణం చేయించడం, లక్ష్మీనారాయణ హృదయ పారాయణాన్ని చేయించడం, ఈ విధంగా చేయడం ద్వారా మీకున్నటువంటి అన్ని కష్టాలు తొలగిపోయి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన సుఖ సంతోషాలతో మీరు జీవితాన్ని కొనసాగిస్తూ వస్తారు అనుకొని మనవి.